హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో 4660 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ఉపయోగించి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మీరు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మన యాప్లో 499 రూపాయలకే సిలబస్ ప్రకారం కంప్లీట్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే యాప్లో మీకు ప్రాక్టీస్ టెస్టులతో పాటుగా కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. బైలింగ్వెల్లో ఉంటాయి. బోత్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి ఉపయోగపడే విధంగా నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. వీటితో పాటుగా యాప్లో ఆర్ఆర్బి ఏఎల్పి ఉద్యోగాలకు సంబంధించి, ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మరి తాజాగా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కూడా మనకి మార్చి 2వ తేదీన అఫీషియల్గా ఆఫ్లైన్లో అవైలబుల్గా వస్తుంది. ప్రస్తుతానికి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మనమైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తారు. అంటే దాదాపుగా నెల సమయం అయితే ఇస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి 7th సిపిసి ప్రకారం లెవెల్ 6 కింద అయితే పోస్టులు ఉంటాయి. కానిస్టేబుల్ పోస్టులు అనేవి లెవెల్ 3 కింద ఉన్నటువంటి పోస్టులు అనమాట. 7th సిపిసి ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఇనీషియల్ పే స్కేల్ అనేది 35,400 ఉంటే కానిస్టేబుల్ పోస్టులకు 21,700 పే స్కేల్ అయితే ఉంటుంది. ఇది ఇనీషియల్ పే స్కేల్. దీంతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ కూడా వర్తించి శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 రకాల పోస్టులకు కూడా B1 మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఎలిజిబిలిటీ ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ మొత్తం పోస్టులు అనేవి 4660 పోస్టులు ఉంటే ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అనేవి 452 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ పోస్టులు 4208 పోస్టులు ఉన్నాయి. అంటే కానిస్టేబుల్ పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పేర్కొన్నటువంటి ఏజ్ అనేది కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ని ఆధారంగా చేసుకొని 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అందుకోసమే ప్రస్తుతం 20 నుంచి 28 సంవత్సరాలు, 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉంది. లేకపోతే ఏజ్ అనేది ఇంకా తక్కువ అయితే ఉండేది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్స్లో ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతం మనకి ఆఫ్లైన్లో అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు నేను చెప్తున్నాను. ఈ యొక్క ఏజ్ అనేది చూసుకున్నట్లయితే జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళలో ఎవరైనా సరే 10th లేదా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం పోస్టులకి అప్లై చేయాలనుకున్నట్లయితే డిగ్రీ 10th క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి కనుక అలాంటి వారు ఈ పరీక్షల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అంటే కంప్లీట్గా క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ తేదీ నాటికి కంప్లీట్ అయితే అయిపోవాలి. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 500 రూపీస్ ఫీజు పే చేయాలి. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే మైనారిటీ అభ్యర్థులు
ఈబీసీ అభ్యర్థులు కూడా రూ. 250 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుందన్నమాట. అయితే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు ఫీజు రిఫండ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 500 ఫీజు పే చేసిన వాళ్ళకి రూ. 400 ఫీజు అనేది రిఫండ్ అయితే అవుతుంది. అయితే అందులో బ్యాంక్ డిడక్షన్స్ కూడా అయితే ఉంటాయి. అలాగే మిగతా అభ్యర్థులు రూ. 250 ఫీజు పే చేసినట్లయితే వాళ్ళకి రూ. 250 కూడా ఫీజు కంప్లీట్గా రిఫండ్ అవుతుంది. అందులో బ్యాంక్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి డిడక్షన్స్ అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి లేదా వాళ్ళు నిర్ణయించినటువంటి కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దీంతో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ఈ పోస్టులకి ఎంపిక అయితే చేస్తారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్సైట్స్లో మనకి ఈ అప్లికేషన్ అనేది తర్వాత అఫీషియల్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఫుల్ నోటిఫికేషన్లో మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటుగా ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు తెలిసాయి. కానీ ఇంకా ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కావాలంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇది అఫీషియల్ అని చెప్పేసుకోవచ్చు. అయితే 99% ఇది అఫీషియల్గా మనం పరిగణించాలి. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి కంప్లీట్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత 100% నోటిఫికేషన్ వచ్చినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వచ్చినట్టుగానే, ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కూడా ముందుగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్లోనే ప్రచురించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.